నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం నవంబర్ నెల గురువారం పంచాంగం మరియు దినఫలాలను చెప్పుకుందాం. ఈరోజు దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షం శరతృతువు త్రయోదశి 9:44 వరకు, అశ్విని నక్షత్రం 32 నిమిషాలు, సూర్యోదయము 6:21, సూర్యాస్తమము సాయంత్రం 5:40 అమృత కాలము 6:08 నుంచి 7:34 వరకు, రాహుకాలం 1:26 నుండి 2:51 వరకు, యమగండ కాలం 6:21 నుండి 7:46 వరకు. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వరకు ఉండే దినఫలంలో ఉండే సమాచారం తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వారు, నిరుద్యోగులకు శుభవార్తలు. కొన్ని సమస్యలు పరిష్కారం చాలా చొరవతో చేస్తారు. అందరిలోనూ విశేషమైన గౌరవాన్ని పొందుతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని చాలా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలుగుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయాలవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఈ రోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాల వరకు కొత్త ప్రయత్నాలు ఏమైనా చేయాలి అంటే అవి సఫలమవుతాయి. వారం ఈ రోజు చివరలో ఇంటా బయట కొంచెం ఒత్తిడులు కనబడుతున్నాయి, తగు జాగ్రత్త తీసుకోవాలి. ధన వ్యయం సూచనగా కనబడుతోంది, తగు జాగ్రత్త తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు పసుపు, నేరేడు రంగులు. మీరు పఠించవలసినది గణేశాష్టకాన్ని పఠించవలసిందిగా సూచన చెప్పడం జరిగింది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. వీరి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. బంధుమిత్రులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. యుక్తితో కొన్ని సమస్యలను వీరికి వీరే స్వయంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యోగ్యత కనబడుతోంది. వివాహ ప్రయత్నాలు సమకూలుతాయి. ఒక కొలిక్కి వస్తాయి. తర్వాత కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు మీకు అందుబాటులోకి వస్తాయి. లాభాలను కూడా చవిచూస్తారు. ఉద్యోగాలలో అంటే ఉద్యోగస్తులు కనుక వారి వారి రంగాలలో గుర్తింపుని పొందగలుగుతారు. కళారంగం వారికి వారి అంచనాలు నిజమయ్యే అవకాశం కనబడుతోంది. అంటే ఈ రోజు చివరిలో కొంచెం ధన వ్యయం కనబడుతోంది కాబట్టి కుటుంబంలో ఒత్తిడులు కొంచెం చెప్పదగిన సూచనగా ఉంది. కాబట్టి ఈ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసింది. మీకు కలిసి వచ్చే రంగులు గులాబీ, ఎరుపు రంగులు. హనుమాన్ చాలీసా పఠించవలసిందిగా ప్రత్యేకమైన సూచన. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బంధువుల నుంచి మంచి కీలక విషయాలను, శుభవార్తలను గ్రహిస్తారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రావలసిన సొమ్ము ఈ రోజు మీ చేతికి అందివస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ రంగాల్లో ఉన్న వారికి ఈ రోజు అత్యంత లాభదాయకంగాను, యోగ్యదాయకంగాను కనబడుతోంది. ఇంటా బయట కూడా మీరు గౌరవ ప్రతిష్టలను పొందుతారు. ఊహించని ధనలాభం కానీ ఒక మంచి విశేషమైన వార్తను వినడం జరుగుతుంది. ఈరోజు ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందులోకి వస్తాయి. భూములు, వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. వ్యవసాయదారులకు, ఇతర రంగాలలో ఉన్న వారికి ఈ రోజు చాలా అత్యంత యోగదాయకంగాను, లాభదాయకంగాను కనబడుతోంది. స్త్రీలకు, పురుషులకు కూడా ఇంటా బయట చాలా చక్కని విశేషమైన రోజు కాబట్టి ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ రోజు మీరు తప్పనిసరిగా తీసుకోవచ్చు. మీకు ఎదురులేని రోజు ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో మంచి ప్రశంసలు అందుకుంటారు. మీకు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అంటే టెంపరీగా పనిచేసే వారికి ఈ రోజు మీకు శుభవార్త అందుతుంది. మీరు టెంపరీగా దగ్గర నుంచి మీరు మీ జాబ్లో పర్మనెంట్ అయినట్టుగా మీకు ఈ రోజు శుభవార్త అందే అవకాశం కనబడుతోంది. కళారంగాన్ని ఉన్న వారికి, సినీ కానీ టీవీ రంగం వారికి కానీ ప్రోత్సాహకరమైన అంశంగా కనబడుతోంది. మీరు ఈ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు చేతికి అందుబాటులోకి వస్తాయి. మంచి పారితోషికం కూడా అందుకునే అవకాశం ఉంది. సన్మానాలు, గౌరవాలు, సత్కారాలు కూడా సినీ టీవీ కళాకారులకు అందుకుంటారు. తర్వాత ఈ రోజు ప్రారంభంలో కొద్దిగా వ్యయ ప్రయాసలకు ఉన్నా కానీ ఈ రోజు
చాలా చక్కగా గడుస్తుంది. బంధువులతో ఏదైనా విరోధాలు ఉంటే కనుక అవి చక్కగా సమసిపోయి మీ వైపు అనుకూలంగా ఉంటారు. మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయమే రాఘవేంద్ర స్వామి వారి యొక్క మంత్రాన్ని కానీ, రాఘవేంద్ర స్వామి వారి అష్టకం కానీ, లేదా వారికి సంబంధించినటువంటి ఎటువంటి ఆహ్, స్తోత్రాలు ఉన్నా మీరు చదివితే కనుక ఈ రోజంతా చాలా అనుకూలమైన పనులు జరగడానికి అవకాశం కనబడుతోంది. ఇది తప్పనిసరిగా పాటించండి. ఇది మినహా ఈ రాశి వారికి ఈ రోజంతా చాలా లాభదాయకంగా ఉంటుంది. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. నమస్తే అండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఎంతటి పనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సలహాలను స్వీకరిస్తారు. ఆర్థిక విషయాల్లో మీకు గతంలో ఉన్న చిక్కులు ఈ రోజు తొలగిపోతాయి. రావలసిన సొమ్ము కూడా మీ చేతికి అందుబాటులోకి వస్తుంది. స్థిరాస్తి ఇతరత్ర వివాదాలు ఏవైనా ఉంటే అవి పరిష్కరించుకోవడానికి మీరు ఈ రోజు చాలా చొరవ చూపిస్తారు. విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో నిరుద్యోగులకు విజయం సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహణ, దైవ సందర్శనము, దేవాలయాల సందర్శనము, పుణ్యతీర్థాల సందర్శనము ఈ రోజు చేయగలుగుతారు. వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు ఏవైనా ఉంటే కనుక అవి సద్దుమణుగుతాయి. ఉద్యోగాల్లో ఉండే వారికి వారి విధుల్లో కనుక ఏమైనా గతంలో చిక్కులు ఉండి ఉంటే కనుక అవి తొలగిపోతాయి. కళారంగం వారికి కొంచెం గందరగోళ పరిస్థితి గతంలో ఉండి ఉంటే అది ఈ రోజుతో మీకు సమసిపోయి మంచి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. ఈ రోజు ప్రారంభంలో మిత్రుల నుంచి కొంచెం ఒత్తిడిలు కనబడుతుంది కాబట్టి మిత్రులతో తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ఆరోగ్యానికి కొంచెం భంగం కలిగేటట్టుంది కాబట్టి ఈ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, గులాబీ రంగులు. మీరు పఠించవలసిన స్తోత్రము కనకధారా స్తోత్రము. ఈ రోజు గురువారం రోజు మీరు ఈ నియమాలు పాటించండి. నమస్తే.